बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలనాసి, జై భారత్, జై సంవిధ. ఫ్రెండ్స్, బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ శాఖకు బాధ్యతలు చూస్తున్నాను. ఈరోజు నేను చాలా ముఖ్యమైన అంశాన్ని, మన సమాజంలో 53% పైగా, కొన్ని చోట్ల 60% కూడా జనాభా కలిగిన ఓబీసీల సమస్యలపైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. అందుకు కారణం, ఇటీవల మధ్యప్రదేశ్లో 27% ఓబీసీ రిజర్వేషన్ల వివాదం ఎవరి వలన జరుగుతుంది, ఈ అంశాలు నేను డిస్కస్ చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. దీర్ఘకాలిక న్యాయ పోరాటం ఇప్పుడు నిర్ణయాత్మక దశలో మధ్యప్రదేశ్లో ఇతర వెనుకబడిన వర్గాల ఓబీసీలకు 14 నుంచి 27% రిజర్వేషన్ పెంచడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన దీర్ఘకాలిక కేసుల విచారణ ఏప్రిల్ 2, 2026 నుండి పునఃప్రారంభం కానుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2 నెలల్లోగా తుది తీర్పు ఇవ్వాలనే లక్ష్యంతో ఏప్రిల్ 15 నుండి సాధారణ విచారణలు ప్రారంభించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగార్థులు, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. చరిత్ర మరియు నేపథ్యం. 1994లో మధ్యప్రదేశ్ లోక్ సేవా రిజర్వేషన్ యాక్ట్ ద్వారా ఓబీసీలకు 14% రిజర్వేషను అమలులో ఉంది. 2019లో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 8న ఆర్డినెన్స్ జారీ చేసి ఓబీసీ కోటాను 27%కి పెంచింది. దీంతో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 20% కలిపి మొత్తం రిజర్వేషన్ కోట 63%కి చేరుకుంది. ఇందిరా సహానీ కేసులో తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ పరిమితిని పెంచుకోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పిటిషన్ WP 5901/2019 అషితా దుబే మరియు ఇతరులు వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 19, 2029న హైకోర్టు ఇంటీరియం స్టే ఇచ్చి 13% అదనపు రిజర్వేషన్ అమలును నిలిపివేసింది. ఈ స్టే కారణంగా విద్యా సీట్లు, వైద్య రిక్రూట్మెంట్లు, MPPS SC వంటి అనేక ప్రక్రియలు దశాబ్ద కాలంగా ఆగిపోయాయి. బీజేపీ ప్రభుత్వం కూడా 27% కోటాకు మద్దతు ఇచ్చినప్పటికీ న్యాయ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 2024లో హైకోర్టులో ఉన్న సుమారు 70 కేసులను సుప్రీంకోర్టుకి బదిలీ చేశారు. ఫిబ్రవరి 19, 2020న సుప్రీంకోర్టు జస్టిస్ PS నరసింహ, అలోక్ ఆరదే ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేసులను మధ్యప్రదేశ్ హైకోర్టు తిరిగి పంపింది. రాష్ట్ర హైకోర్టు స్థానిక పరిస్థితులను బాగా అర్థం చేసుకొని 3 నెలల్లోగా తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తాజా ఆదేశాలు మార్చి 23, 2026 విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ సచ్దేవ్ మరియు జస్టిస్ వినయ్ సరఫ్ ధర్మాసనం ఈ కేసులను విచారించి కీలక నిర్ణయం తీసుకుంది. అందులో ఒకటి, ఏప్రిల్ 2, 2026 నుండి అన్ని ఓబీసీ రిజర్వేషన్ కేసులను ఏకకాలంలో ఒకే చోట విచారణకు జాబితా చేయాలి. రెండవది, ఏప్రిల్ 15వ తారీఖు 2026 నుంచి సాధారణ నిరంతర విచారణలు ప్రారంభం. మూడవది, అన్ని పక్షాలు తమ పత్రాలు, చారిత్రక రికార్డులు డిజిటల్ రూపంలో ఏప్రిల్ 15లోగా సమర్పించాలి.
4 2 నెలల్లోగా అన్ని కేసులు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ కేసుల్లో అసలు వాదనలు ఏమిటి అంటే, పిటిషనర్ తరపున న్యాయవాది ఆదిత్య సంఘి 2019 ఆర్డినెన్స్ 50% పరిమితిని మించింది, 2019 మధ్యంతర ఉత్తర్వు ఇప్పటికీ బలంగా ఉందని ఆయన వాదన చేశారు. ప్రభుత్వం మధ్యవర్తుల తరపు సీనియర్ న్యాయవాదులు రామేశ్వర్ సింగ్ ఠాకూర్, వినాయక్ షా, వరుణ్ ఠాకూర్ 2019 ఆర్డినెన్స్ జూలై 14, 2019 చట్టంగా మారింది, దానిపై స్టే లేదు, పాత పిటిషన్లను ఇంకా కొనసాగింపు కావు, పిటిషనర్లు ఇప్పుడే వైద్య రంగంలో స్థిరపడి సొంత ఆసుపత్రులు నడుపుతున్నారు కాబట్టి ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావు. రాష్ట్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన చారిత్రాత్మక సామాజిక ఆర్థిక డేటాను హైకోర్టు కూడా పరిగణించాలి. ఏం జరగబోతుంది? ఏప్రిల్ 2 నుంచి విచారణ పునఃప్రారంభమై ఏప్రిల్ 15 నుంచి క్రమం తప్పకుండా విచారణ జరిగి 2 నెలల్లోగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. తీర్పు ఏ విధంగా ఉన్నా రాష్ట్రంలో ఉద్యోగాలు, విద్యా సీట్లు, రిక్రూట్మెంట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ కేసు రిజర్వేషన్ విధానాల్లో సమతుల్యత, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిమితుల మధ్య సమన్వయం ఎలా ఉండాలనే దానికి మరో మైలురాయి అవుతుంది. లక్షలాది అభ్యర్థులు ఈ తీర్పును ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితిగా ఉంది. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 కేసులో 9 మంది జడ్జీల బెంచ్ ఇచ్చిన ల్యాండ్మార్క్ తీర్పులో 50% సీలింగు నియమం వచ్చింది. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక విద్య వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లకు వర్తిస్తుంది. ఇందిరా సహాని తీర్పు కీలక అంశాలు: రిజర్వేషన్స్ సామాజిక మరియు విద్యా వెనుకబాటు ఆధారంగా మాత్రమే ఇవ్వాలి, ఆర్థిక కారణం మాత్రమే చాలదు, మొత్తం రిజర్వేషను 50% మించకూడదు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలిపి అని తెలియజేసింది. ఇది సాధారణ నియమం. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50% మించవచ్చు. కానీ అతి జాగ్రత్తగా ఒక రకంగా చెప్పాలంటే రిజర్వేషన్ వ్యవస్థను నిర్మూలించే విధంగా ఆ కేసులోనే ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ల రద్దును సుప్రీంకోర్టు ఆధిపత్య కులాలకు మేలు చేయాలనే వ్యతిరేకించింది. ఎందుకంటే అది సామాజిక వెనుకబాటు కాదు, కేవలం ఆర్థికం మాత్రమే. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషను ఎలా ఆమోదమైంది? 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త క్లాజ్ చేర్చారు. ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6) ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 10% రిజర్వేషను విద్యా ఉద్యోగాలలో ఇచ్చారు. ఈ సవరణను జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022 కేసులో 5 జడ్జిల బెంచి 3:2 మెజారిటీతో ఆమోదించింది. 50% సీలింగు ఎలా దాటిందంటే సుప్రీంకోర్టు మెజారిటీ అభిప్రాయం ప్రధానంగా జస్టిస్ దినేష్ మహేశ్వరి తదితరులు ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ అనేది కేవలం ఆర్టికల్ 15(4), 15(5) మరియు 16(4) కింద రిజర్వేషన్లకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక విద్యా వెనుకబాటు ఆధారంగా మాత్రమే వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను ఆర్టికల్ 15(6), 16(6) కింద కొత్తగా వేరైన వర్గం ఆర్థికంగా ఆధిపత్య కులాలకు కేటాయించబడింది. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్తో కలిపి లెక్కించాల్సిన అవసరం లేదని చెప్పింది. 50% సీలింగ్ కాదు, అది సాధారణ నియమం మాత్రమే. అసాధారణ పరిస్థితుల్లో మించవచ్చు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మొత్తం రిజర్వేషన్లో భాగం కాదు.
ఇది సాధారణ వర్గం ఆధిపత్య కులాలకు ఆర్థికంగా బలహీనులనే పేరుతో అదనపు సహాయమని పేర్కొనటం చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు. రిజర్వేషన్ వ్యవస్థలో సామాజిక న్యాయం వర్సెస్ న్యాయ పోరాటాలు. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు సామాజిక ఆర్థిక అసమానతలను సరిదిద్దడానికి రాజ్యాంగం ఆర్టికల్ 15, 16 అందించిన ముఖ్యమైన సాధనం. అయితే ఈ వ్యవస్థను ఆధిపత్య కులాలు హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాలు చేసి కేసుల ద్వారా కాలయాపన చేసి అమలును న్యాయ వ్యవస్థ తమకు అండగా ఉంటుందనే నమ్మకంతో నిర్వీర్యం చేస్తున్నారు. ఇది ఒకవైపు నిజమైన సమస్య అయితే, మరోవైపు రిజర్వేషన్లను 50% సీలింగ్ ఇందిరా సహాని 1992 తీర్పును మించకూడదనే రాజ్యాంగ పరిమితులు కూడా ఉన్నాయి. వాస్తవానికి రాజ్యాంగంలో 50% సీలింగు అనేదే లేదు. ఈ అంశం సంక్లిష్టం. ఒక్క పార్టీ లేదా ఒక్క కులం మాత్రమే కాదు, అన్ని వర్గాల మధ్య రాజకీయ సామాజిక ఘర్షణలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆధిపత్య కులాల కేసులు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూపంలో. మధ్యప్రదేశ్లో ఓబీసీ 27% కోట 2019లో 14 నుంచి 27% పెంచిన చట్టాన్ని ఆధిపత్య కులాలు సవాల్ చేశారు. ఇందిరా సహాని 50% పరిమితి ఉల్లంఘనని వాదన చేశారు. సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2026లో కేసులను హైకోర్టుకి తిరిగి పంపి 3 నెలల్లో తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. అదే ఏప్రిల్ 2 నుండి 2026 సంవత్సరం ఈ నెల నుంచి హైకోర్టు విచారణ పునఃప్రారంభం అవుతుంది. అది సరిగ్గా ఈ రోజునే. ఇక్కడ ప్రభుత్వం బీజేపీ ఓబీసీల వెనుకబాటును డేటాతో సమర్థించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లో రిజర్వేషను మరియు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీపై అనేక కేసులు తెలంగాణ హైకోర్టు 2025లో కొన్ని ప్రమోషన్లను సమీక్షించాలని సూచించింది. ఏపీలో కూడా సీనియారిటీ లిస్టులు, రోస్టర్ అమలుపై వ్యతిరేక పిటిషన్లు వచ్చాయి. ఆధిపత్య కులాల సంఘాలు బీసీలతో కలిసి ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా వాదించిన సందర్భాలు ఉన్నాయి. బీసీలు తరచూ ఆధిపత్య కులాల వైపు మొగ్గు చూపడం ఇక్కడ మన అందరం గమనించాల్సిన విషయం. ఇది మతపరమైన విశ్వాసాలు, కులాధిపత్యం, రాజకీయ లాభాలు, స్థానిక ఆధిపత్యం వల్ల జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్రలో మరాఠా కోట 50% మించి, బీహార్లో 65% కోట 2 కోర్టుల్లో సవాలును ఎదుర్కొంటున్నాయి. తమిళనాడులో 69% కోట విశేష పరిస్థితులతో కొనసాగుతుంది. ఆధిపత్య కులాలు, డామినెంట్ ఓబీసీలు తమ స్థానాన్ని కాపాడుకోవటానికి కేసులు వేస్తాయనే ఆరోపణలు సాధారణం. ఇందులో ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ రిజర్వేషను మనం గమనించినట్లయితే, సుప్రీంకోర్టు నాగరాజు 2006 తీర్పులో క్వాంటిఫైబుల్ డేటా, అసమానత, వెనుకబాటు, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అవసరమని చెప్పింది. జర్నైల్ సింగ్ 2018లో ఫర్దర్ బ్యాక్వర్డ్నెస్ను తొలగించి క్రీమీ లేయర్ ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తింపజేసింది. అయినా రాష్ట్రాలు డేటా సేకరణలో జాప్యం చేయడం లేదా ఆధిపత్య కులాల సంఘాలు సవాలు చేయడం వలన ప్రమోషన్లో రిజర్వేషన్లు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఉమ్మడి ఏపీలో ఆధిపత్య కులాలతో ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లకు వ్యతిరేకంగా కేసులు వేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. బీసీలు తమ రిజర్వేషన్ సాధన కోసం ఆధిపత్య కులాల సంఘాలతో పనిచేస్తారా లేక ఎస్సీ ఎస్టీలతో కలిసి పనిచేస్తారా అన్నది నిర్ణయించుకోవాలి. బీసీలు తరచూ ఆధిపత్య కులాలతో కలిసి ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా
నిలబడతారనే ఆరోపణ అంత నిజం కాదు. ఇది సరళీకరణ. బీసీలలోనే డామినెంట్ బీసీలు కొన్ని కులాలు ఆధిపత్య కులాల సంఘాలతో మమేకం అవుతారు. మరికొన్ని మార్జినలైజ్ బీసీలు ఎస్సీ ఎస్టీలతోనే సమీకరణం చేసుకుంటాయి. రాజకీయ లాభాలు, స్థానిక ఆర్థిక ఆధిపత్యం ఈ అలైన్మెంట్ను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు తెలంగాణలో బీసీల రిజర్వేషన్ పెంపు 42%పై కోర్టు స్టే వచ్చినప్పుడు బీసీ సంఘాలు నిరసన తెలిపాయి. ఏపీలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రతిపాదన కూడా ఇలాంటి ఘర్షణలను ప్రతిబింబిస్తుంది. మైనార్టీ రిజర్వేషన్లు మరియు బీజేపీ మైనార్టీ, ముఖ్యంగా ముస్లిం కోట, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 4%, మహారాష్ట్రలో 5%ను బీజేపీ ప్రభుత్వాలు అపీజ్మెంట్ అని వ్యతిరేకించింది. కేసులు లేదా రద్దు చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. బీజేపీ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ, సామాజిక న్యాయంకు మద్దతు ఇస్తుందని చెబుతుంది, కానీ రిలీజియస్ బేస్డ్ కోటాను వ్యతిరేకిస్తుంది. ఇది రాజకీయ ధోరణి. ఒక్క బీజేపీ మాత్రమే కాదు, ఇతర పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రిజర్వేషన్లను మార్చాయి. ఆధిపత్య కులాలతో నిరంతరం వ్యతిరేక స్వభావాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వ్యక్తం చేయాలి. రిజర్వేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసి కాలయాపన నిజంగా జరుగుతుంది. ఇది ఆధిపత్య వర్గాల నుంచి మాత్రమే కాదు, డేటా లోపాలు, క్రీమీలేయర్ దుర్వినియోగం, రాజకీయ లాభాలు కూడా ఒక కారణం. అయితే 50% సీలింగు రాజ్యాంగ బెంచ్ మార్క్ కాదు. దీనిని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే నియమించవచ్చు. ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లో డేటా ఆధారిత అమలు అవసరం. బీసీలు తమ స్థానాన్ని స్పష్టం చేసుకోవాలి. బీసీలు ఆధిపత్య కులాల సంఘాలతో కలిసా లేదా మార్జినలైజ్ గ్రూపులతో సమీకరణం భారతదేశ ముఖ చిత్రాన్ని తప్పనిసరిగా మారుస్తుంది. అదే పూలే అంబేద్కర్ కలలు కన్న సమాజం. నిజమైన సామాజిక న్యాయం కోసం కులగణన, క్యాస్ట్ సెన్సెస్, సరైన ప్రాతినిధ్యం అమలు మరియు ఎఫిషియన్సీతో సమతుల్యత అవసరం. కేసుల ద్వారా కాలయాపన చేయడం ఎవరి నుంచైనా సమాజానికి మంచిది కాదు. రాజ్యాంగ స్ఫూర్తి, సమానత్వం, సామాజిక న్యాయం రెండింటినీ కాపాడుకోవాలి. ఇది ఒక్క పార్టీ లేదా ఒక్క కులం సమస్య కాదు, మొత్తం భారతీయ సమాజం ఎదుర్కొంటున్న పెను సవాలు. నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై పూలే, జై ప్రభుత్వ భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. వాస్తవానికి ఈ అంశంలో నేను ఇంకా చాలా అంశాలు దీంట్లో మాట్లాడాలనుకున్నా, కానీ బాబాసాహెబ్తో ఓబీసీ సమాజం మొట్టమొదటి నుండి నడవకపోవటం వలన 1932 నుండి ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలవుతుంటే ఒక్క ఓబీసీలకు మాత్రం చాలా నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో చాలా కాలానికి 1990కు వచ్చేటప్పటికి మాత్రమే ఓబీసీలకి రిజర్వేషన్లు అమలు చేస్తున్న సందర్భంలో క్రీమీ లేయర్ తీసుకొచ్చి వారి యొక్క ప్రాతినిధ్యపు హక్కుని కేవలం 6% మాత్రమే పరిమితం చేశారు. ఒక పక్కన కులంతో అంటరానితనం లేదని చెప్తూ ఉంటారు, కానీ ఒక అంటరానితనం తప్ప వారికి రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో ఓబీసీలకు తీవ్రమైన అన్యాయం ఈ యొక్క మనువాద ప్రభుత్వాల్లో జరుగుతుంది. వారు దయచేసి ఓబీసీలు తమ ప్రాతినిధ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే
తమ పాలన తామే చేసుకొని ఈ యొక్క చరిత్రను, భారతదేశ చరిత్రను మార్చవలసిన అవసరం ఎంతైనా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. నమో బుద్ధాయ.